రంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు నమోదు చేసి నిందితులుగా చూపాలని కుట్ర చేస్తుందని, ప్రజా జీవితంలో ఉన్న వారికి కేసులు ముఖ్యం కాదు, ప్రజలకు వాస్తవాలు తెలవాలన్నది ముఖ్య ఉద్దేశంతో ఫార్ములా ఈ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదని ఎఫ్ఈఓ సంస్థ తెలిపిందని, 55 కోట్లు ఇచ్చినట్లు అప్పుడు ఈ ప్రభుత్వం వెనుకకి పోయిందని, సంస్థనే తమకు డబ్బులు ముట్టినాయి అని చెప్పిన తర్వాత ఇంకా అవినీతి ఎక్కడ ఉందని, ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తే ఎందుకు పెట్టడం లేదని చేతనైత చర్చ పెట్టాలని ప్రశ్నించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలంగా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల, నాయకుల పట్ల, సోషల్ మీడియా కార్యకర్తల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడము, కేసులు పెట్టడము, జైళ్లకు పంపించడము, ఈ కార్యక్రమాలు ప్రతినిత్యం అయిపోయినాయి. మీరందరూ చూస్తూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి మాట్లాడుతున్నట్టు ప్రతిరోజు ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యేల వరకు కూడా కేసీఆర్ గారి మీద కేసులు పెడతాం, కేటీఆర్ గారిని జైలు పంపిస్తాం, హరీష్ రావు గారు ఏదో తప్పు చేసినారు, ఈ రకంగా ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యుల మీద ఉద్దేశపూర్వకమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. చాలా రోజులు చెప్తున్నారు కేటీఆర్ని జైలు వేస్తాము, ఫార్ములా ఈ రేసులో తప్పు చేశారు, ఇంకేదో చేశారని చెప్పేసి. ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది, పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది, ఇష్టారీతన కేసులు పెట్టుకోవచ్చు. కానీ ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు కేసులు కాదు ముఖ్యం, కేసులు వాళ్ళు సాంకేతికంగా ఏమైనా పెట్టుకోవచ్చు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు వాస్తవాలు తెలియాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా మీడియా ముఖంగా ప్రజలకు ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో వాస్తవాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి యొక్క మరి ఆలోచనతో, హరీష్ రావు గారి ఆదేశంతో ఇక్కడ ఇవాళ అందరం కూడా ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. కొంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తే కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి మీరు కొంత సమయం కేటాయించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ, నిన్న ఇదే విషయంపై కేటీఆర్ గారు స్వయంగా తనే ఆయన మీద ప్రభుత్వం కేసు పెట్టింది కాబట్టి ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ దీని మీద ఇచ్చారు. మరొకసారి ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం. నిన్న ఈ ఎఫ్ఐఆర్ 10 పేజీల ఎఫ్ఐఆర్ చూస్తే దాంట్లో పదే ప్రస్తావించిన అంశం ఏంటంటే 55 కోట్ల రూపాయలు, దగ్గర 54 కోట్ల 88 లక్షలు, అంటే రౌండెడ్ 55 crores. ఇది వేరే సంస్థలకి, ఎఫ్ఐఏకి ట్రాన్స్ఫర్ చేశారని, ఎఫ్ఈఓకి. అది ఉద్దేశపూర్వకంగా, మోసపూరితంగా, ఒక నేరపూరిత కుట్రతోటి ట్రాన్స్ఫర్ చేశారనే విషయాన్ని ఈ ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. నేను మీ ద్వారా ప్రజలకు తెలియాలనుకున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలి. రాబోయే కాలం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగంగా ఉండబోతోంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఒక రేసులన్నీ కూడా, నార్మల్ ఇంజిన్స్ అన్ని కూడా ఐస్ అంటారు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, అంటే డీజిల్ లేదా పెట్రోల్ ఇటువంటి ఇంధనాలను మండించి ఉండే ఇంజిన్లు. రాబోయే ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ డామినెన్స్ ఉంటుంది. అట్లాంటి సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఆయా సంస్థలు, పెద్ద సంస్థలు రావాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరగాలి, ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలపాలనే ఉద్దేశమే తప్పితే దీంట్లో ఏదో డబ్బులు దండుకోవాలి,
దీంట్లో ఏదో ఎవరినో మోసం చేయాలని, తెలంగాణ ప్రజల సొమ్ముని, రాష్ట్ర సొమ్ముని ఎవరికో కట్టబెట్టాలనే ఆలోచన లేదు. కానీ ఇవాళ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని ఒక నిందితుడిగా, ఒక తప్పు చేసినటువంటి వాడిగా చూపించే ప్రయత్నము ఈ కేసు ద్వారా చేస్తుందనే విషయాన్ని మేము ప్రజలకు చెప్పవలసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.